ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు వల వారి అకౌంట్ల వివరాలు తీసుకుని సైబర్ నేరాలు ఖమ్మం జిల్లాలో సైబర్ కేటుగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో హైదరాబాద్లో నకిలీ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి ఆస్ట్రేలియన్ను మోసగించిన కేసులను సదరు కేటుగాడి నిందితుడిగా ఉన్నాడు. ఖమ్మం జిల్లాలో ఓ సైబర్ నేరగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిరుద్యోగ యువతను ఉపాధి పేరుతో ఆకర్షించి వారి బ్యాంక్ వివరాలను తీసుకుంటున్నాడు ఈ సైబర్ కేటుగాడు. ఆ తర్వాత అదిగో ఇదిగో అంటూ తిప్పుతున్నాడు. ఈలోపు ఆ అకౌంట్లలో కోట్ల రూపాయల మేర సైబర్ నేరాలకు పాల్పడుతున్నాడు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ఎర్రబోయినపల్లి గ్రామానికి చెందిన పొట్రు ప్రవీణ్ అనే వ్యక్తి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని, ఉపాధి కల్పిస్తామని వారి చేత బ్యాంకుల్లో అకౌంట్లను ఓపెన్ చేయిస్తున్నాడు. నిరుద్యోగుల అకౌంట్లను లావాదేవీలకు వాడి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. సత్తుపల్లికి చెందిన మోదుగు సాయికిరణ్ అనే వ్యక్తి ద్వారా కూడా సత్తుపల్లి, ఖమ్మం సిటీలలో పలు బ్యాంకులలో అకౌంట్ ఓపెన్ చేయించి తనకు తెలియకుండా కోట్ల రూపాయల లావాదేవీలు చేశాడు. దీన్ని గుర్తించిన సాయికిరణ్ విఎం బంజర్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. దీంతో సత్తుపల్లి పోలీసులు హైదరాబాద్లో ఉన్న పొట్రు ప్రవీణ్ను అరెస్ట్ చేసి విఎం బంజర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. విచారణ అనంతరం ఈ సైబర్ క్రైమ్లో మరో 4 వ్యక్తులు ఉన్నారని గుర్తించారు. బ్యాంక్ లావాదేవీల డేటా సేకరించిన తర్వాత వారిని కూడా త్వరలో అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. పొట్రు ప్రవీణ్పై సైబర్ క్రైమ్, చీటింగ్లపై కేసు నమోదు చేసి మదిర సబ్ జైలుకు రిమాండ్కు తరలించారు. సత్తుపల్లి హెచ్డిఎఫ్సి బ్యాంక్లోను, తర్వాత ఖమ్మం సౌత్ ఇండియన్ బ్యాంక్లోను అకౌంట్లు ఓపెన్ చేయించి ఆ అకౌంట్లకు సంబంధించిన ఆన్లైన్ బ్యాంకింగ్, ఏటీఎం కార్డు క్రెడెన్షియల్స్, తర్వాత చెక్కులు అన్ని ఇతను సంతకాలు పెట్టించి తీసుకొని వాళ్ళు సైబర్ క్రైమ్ చేస్తూ దానికి సంబంధించిన అమౌంట్ అంతా ఇతని అకౌంట్లో జమ చేసి ఆ అమౌంట్ను వాళ్ళు వివిధ రకాల నేరాలకు వాడిల్లని, నా అకౌంట్ను నాకు తెలియకుండా దానిపైన అథారిటీ పొంది వాళ్ళు ఆ అకౌంట్ను సైబర్ క్రైమ్ చేయడానికి వాడినారని చెప్పి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బిఎం బంజారా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. అయితే పొట్రు ప్రవీణ్ 2024లో హైటెక్ సిటీలో రిడ్జ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అనే నకిలీ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి కొంతమంది టెలికాలర్లను నియమించి ఆస్ట్రేలియా సిటిజన్స్ ను మోసగించి కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్లు ఎస్ఓటి పోలీసులు గుర్తించారు. కొంతమందిని అరెస్ట్ చేయగా ప్రధాన నిందితుడు పొట్రు ప్రవీణ్ పరారయ్యాడు. ఆ తర్వాత ముందస్తు బెయిల్ పొంది అజ్ఞాతంలో ఉన్నాడు. ఆ కేసు విచారణ జరుగుతున్న సమయంలో మరొక కేసులో ఖమ్మం జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి చీటింగ్, సైబర్ క్రైమ్ కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.